అభయాజీ వీక్షకులకు స్వాగతం. శ్రీ రామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే 21/6/2024 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెనాలి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం నందు చెంచుపేటలో ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుచున్నది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. కార్యక్రమ నిర్వాహక కార్యకర్తలు శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం మరియు శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సేవా సమితి వారు. వివరముల కొరకు ఆర్వి కిరణకుమార్ మరియు మూర్తి వెంకటేశ్వరరావు గారిని సంప్రదించగలరు. సెల్ నంబర్ 9440853850 9490724105. జై శ్రీరామ్. ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి పట్టణం మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి నాందిగా నిలిచింది. తెనాలిలోని శ్రీ సూచనా సమితి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వేదికగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసే ఈ యొక్క కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత మీద ప్రవచనం చేయనున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో యావత్ భక్తజనావళి విశేషంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత మీద గురువర్యులు ప్రవచనం చేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రవచనామృతాన్ని ప్రతి ఒక్కరూ ఆలకించి ఆ యొక్క భక్తి మార్గంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నాము. జై శ్రీరామ్. బెంగాల్ టైగర్ హిందూ సింహం శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పాటిబండ రామకృష్ణ గారు తెలియజేశారు. కావున హిందూ బంధువులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖు అయితే మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భావిస్తాము. శ్రీ ఛత్రపతి శివాజీ గారు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన ఆ తిథి ప్రకారం మనందరం కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మీరు గతంలో కూడా తెనాల్లో ఆ తిథి రోజు ప్రతి సంవత్సరం ఒక భారీ బైక్ ర్యాలీని చేపడుతూ ఉంటాం. అందులో భాగంగానే రేపు 23వ తారీఖు శ్రీ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా మన మార్కెట్ యార్డ్ నుంచి ఏదైతే రత్నాడాగిస్ దగ్గర ఉన్న శివాజీ బొమ్మ దగ్గర వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. యావత్ మంది హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యతను, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా దీన్ని చేయాలని ప్రతి హిందువు ఇంటి నుంచి ఒకళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి ఆహ్వానిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. విజయవంతం చేయాలి శివాజీ బైక్ ర్యాలీని. విజయవంతం చేయాలి. విజయవంతం చేయాలి శివాజీ బైక్ ర్యాలీని. విజయవంతం చేయాలి. భారత్ మాతా కీ జై. వర్ధిల్లాలి హిందువుల ఐక్యత. కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయం కలిగిన ప్రపంచవ్యాప్తంగా ఏజే టూల్స్ను ఉపయోగించుకొని సర్వీసులను అందిస్తున్న ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ 24+7.ai కంపెనీ వారు ఈ నెల 13-14వ తేదీల్లో స్థానిక ఏషియన్ డిగ్రీ కళాశాలలో 2024 సంవత్సరానికి ఉత్తీర్ణమైన బీఎస్సీ, బీకామ్, బీసీఏ విద్యార్థులకు జరిగిన ప్రాంగణ ఎంపికల్లో కళాశాలకు చెందిన ఉత్తమ ప్రతిభ కలిగిన 21 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. వీరందరూ జూలై 3వ వారంలో బెంగళూరులో ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని ఈ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామచంద్ర గారు తెలియజేశారు. అలాగే ఏషియన్ కాలేజీ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే శ్రీ అన్నాబత్తిన శివకుమార్ గారు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ సంపాదించడం
అన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేయవు మోస్ట్లీ. సో ఈ కాలేజ్ అనేది అది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందని నా ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ కాలేజ్లో స్కిల్స్ ఎంతైతే ఇంప్రూవ్ చేసుకోగలమో అదే మ్యాండేటరీగా మన ఫ్యూచర్లో యూజ్ అయ్యింది. సో ఆ క్వాలిటీ అనేది కాలేజ్కి ఉందని నేను డెఫినెట్గా చెప్పగలను. అండ్ ఈవెన్ నా జస్ట్ కంప్లీట్ అయింది డిగ్రీ. నాకు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 5 jobs దాకా వచ్చున్నాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు వన్ ఆఫ్ దెమ్. సో ఏదైతే మనం కష్టపడుతున్నామో మన ఎగ్జామ్స్ గురించి కానీ మనం కష్టపడడం కన్నా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాలి అని కాలేజ్కి వచ్చాక తెలిసింది. అండ్ డెఫినెట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే కంప్లీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్ మాకు రోల్ మోడల్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ లెవెల్ని వాళ్ళు నిలబెట్టుకున్నారో అది ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆ డెడికేషన్ లెవెల్స్ మనకు అందుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్ డెఫినెట్లీ జాబ్ వచ్చిన తర్వాత కూడా మన కాలేజ్ మనకు సపోర్ట్ చాలా కాలేజెస్ ఇవ్వవు. సో ఈ కాలేజ్ మన జాబ్ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ ఇస్తుందని అండ్ కొత్త కొత్త ఆపర్చునిటీస్ ప్రతిసారి మనకి అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో యా థ్యాంక్ యూ. నమస్కారం. అమెరికాలో ఉన్న కాలిఫోర్నియా బేస్గా స్థాపించబడి గత 25 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ బేస్గా ప్రాసెస్ మేనేజ్మెంట్లో చాలా పేరు పొందిన ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ 24/7 AI 13-14 తారీఖులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న 2024 ఇయర్లో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులకి ప్రాంగణింపులు నిర్వహించి 21 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 24/7 AI కంపెనీ ఇండియాలో బెంగళూరు బేస్గా పనిచేస్తుంది. ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ప్రపంచంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయం, ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ టూల్స్ ఉపయోగించడం జరుగుతుంది. ఆ టూల్స్ ప్రాసెస్ మేనేజ్మెంట్లోకి వీళ్ళ జాబ్స్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి 2.8 lakhs నుంచి 3.2 lakhs వరకు జాబ్ ఆఫర్స్ ఇచ్చారు. జూలై 3rd వీక్లో వీళ్ళు బెంగళూరులో వెళ్ళి జాబ్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద కంపెనీ. ఫస్ట్ టైం మన కాలేజీకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లాకే ఫస్ట్ టైం రావడం జరిగింది ఈ కంపెనీ. ఇలాంటి కంపెనీస్ని అప్రోచ్ అవ్వటము, తీసుకురావటంలో కాలేజీ నిరంతర కృషి. బట్ ఒక కాలేజీకి రావడం ఎంత ముఖ్యమో దాని తగ్గ స్కిల్స్ని స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి కంపెనీలు తీసుకొచ్చే ఉద్దేశం ఉన్న కాలేజీ స్కిల్స్ని కంటిన్యూస్గా నిరంతరం 24/7 అన్నట్లు మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయటము, దాని మూలంగా రెసిషన్ గత సంవత్సరం నుంచి రన్ అవుతున్నా కూడా మంచి జాబ్స్ ఈ ఇయర్ కూడా ఆఫర్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా కళాశాల తరఫున, అలానే మా చైర్మన్ గౌరవనీయులు శ్రీ సుకుమార్ గారు ఇస్తున్న ప్రోత్సాహం. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ సెలెక్ట్ అవ్వాలి అంటే డిజిటల్ నాలెడ్జ్ చాలా అవసరం ఉంటుంది స్టూడెంట్స్కి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు, యాటిట్యూడ్ స్కిల్స్తో పాటు డిజిటల్ నాలెడ్జ్ లిటరేచర్ చాలా ఎక్కువగా కావాలి. వీళ్ళందరూ డిజిటల్ చార్ట్ అసోసియేట్ అంటారు. అలాంటి ప్రొఫైల్ ఇంటర్నేషనల్ డిజిటల్ చార్ట్ అసోసియేట్ పనిచేయాలి అంటే ఆ టెక్నాలజీస్ కూడా ఫెమిలియర్ అవ్వాలి. కాబట్టి వాటిని కూడా మేము కరికులంలో తీసుకొచ్చి వర్చువల్ ట్రైనింగ్లో వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకుని స్టూడెంట్స్ని మంచి డిజిటల్ స్కిల్స్ కూడా వచ్చేటట్టు చేస్తాం. వీటన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తున్న సుకుమార్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. చాలా సంతోషం ఉంది. ఇదైతే మన ప్రాంతంలో మరి ముఖ్యంగా తెనాలి ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలోనే, అలాగే ఈ స్టేట్లోనే అకాడమిక్ ఇయర్ కానీ అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో కానీ నెంబర్ 1 కాలేజీగా రావటం. ఈరోజు ప్రముఖంగా ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన ఏదైతే 24/7 AI కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ ఫస్ట్ టైం మన జిల్లాలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్కి వచ్చి కాలేజ్లో చదువుతున్న డిగ్రీ స్టూడెంట్స్ ఏదైతే BCA, BCom ఈ స్టూడెంట్స్ నుంచి 21 మందిని నిన్న 13-14 తారీఖు జరిగిన క్యాంపస్ సెంటర్స్లో సెలెక్ట్ చేసి ఈరోజు రిజల్ట్ ఇచ్చింది. సో వాళ్ళు వెంబటే ఈ వీక్లోనే రిపోర్ట్ చేసే సందర్భంగా
ఎన్నికైన స్టూడెంట్స్కి సో మరొకసారి కాలిఫోర్నియా బేస్డ్ 24/7 కంపెనీ ఫస్ట్ టైం ఏఎస్ఎం కాలేజ్కి వచ్చి 21 మంది సెలెక్ట్ చేసినందుకు స్టూడెంట్స్ని అలాగే కంపెనీకి కృతజ్ఞతలు చెప్తాను. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.